ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పెట్ట వందనాలు. బాగున్నారా? సంతోషంగా రెండు చేతులు ఆకాశం వైపు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవుని సన్నిధిలో ఆరాధించిన మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు కలిగిన మీ అందరూ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చెయ్యకుము, పరుల పాపములలో పాలివాడై ఉండకుము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు చూచుకొనము. రెండవ వాక్య భాగం కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ చరణం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 7వ చరణం. దయచేసి అందరూ కూడా మాట తెరచి చూడండి. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చాలు. ఈ రెండు వచనాల్లో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. పౌలు సేవ చేస్తున్నటువంటి తిమోతికి కొన్ని హెచ్చరిక మాటలు చెప్తున్నాడు. తిమోతి పౌలు ఏ సంఘములోనైతే సేవ చేశాడో, పౌలు ఏ సంఘములోనైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడో, ఆ సంఘాలలోనే తన ఆత్మీయమైనటువంటి శిష్యుడైనటువంటి తిమోతిని కూడా పరిచర్య చేయడానికి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఆయనను బలపరుస్తున్నటువంటి మాటలో ఒక మాట ఇక్కడ 22వ వచనంలో, త్వరపడి ఎవని మీదనైనను హస్తక్షేపణ చెయ్యకుము, పరుల పాపములో పాలువాడై ఉండకుము, నీవు పవిత్రముగా ఉండినట్లుగా చూసుకొనము అనే మాట ఉంది ఇక్కడ. ఇలా చూసుకోగలిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి తాను చెయ్యాల్సిన పని చేసేటప్పుడు, తాను చెయ్యాల్సిన పని దేవునికి పవిత్రంగా ఉండేటప్పుడు ఆయన తన చెలికాండ్రుల కంటే హెచ్చగునట్లుగా ఆయన తన ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట. పౌలు చెప్తున్నాడు తిమోతితో, ఇదిగో సేవ చేస్తున్నటువంటి తిమోతి, సంఘములో చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు. రకాలైనటువంటి మనుషుల మధ్య నువ్వు సేవ చేసేటప్పుడు చాలామంది విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. కీర్తన గ్రంథపు ధ్యానంలో మనము నేర్చుకున్నట్లుగా, ఒక రైతు ఒక పొలాన్ని చేసేటప్పుడు ఆ పొలములో మంచి గోధుమలు ఉంటాయి, అలాగే గురుగులు కూడా ఉంటాయి. అయితే గోధుమ ఎదగనివ్వండి, దాంతోపాటు గురుగును కూడా ఎదగనివ్వండి. ఎందుకని? అవి రెండు ఎక్కడున్నాయి? పొలంలో ఉన్నాయి. గోధుమతో పాటు గురుగు కూడా ఎదుగుతుంది కదా, దానివల్ల పంట నష్టమవుతుంది కదా అని చెప్పి గురుగును వెతికి వేరి మనం పడేయడానికి ప్రయత్నం చేస్తే దాని ప్రక్కనటువంటి మంచి గోధుమ కూడా ఆ మొక్క కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో కనుక దేవుడే దానికి తీర్పు చెప్తాడులే అని చెప్పి ఆ రెండింటిని కూడా ఎదగనివ్వండి అని చెప్పి ప్రభువే చెప్పాడు.
బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో మనకి కనిపిస్తుంది. అలాగే సంఘములో కూడా పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు. సంఘములో భక్తిపరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. సంఘములో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు కూడా ఉంటారు. ఎదగనివ్వండి. దేవుడు తన యొక్క ప్రత్యక్షతను కనపరుచుకునేటప్పుడు తీర్పు దినమునందు లెక్క చెప్పాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వచ్చేంత వరకు వదిలేయండి అని చెప్పి ప్రభువే చెప్పాడు. ఆ మాటను మనం గ్రహిస్తూ సేవ చేస్తున్నటువంటి తిమోతికి కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు. చెప్తూ ఇలాంటి వారు ఉండేటప్పుడు ఎక్కడ నీ భక్తి జీవితంలో సంఘాన్ని కాపాడుకోవలసినటువంటి వ్యక్తిగాని నువ్వు బ్రతకాలి తప్ప కానీ మనుషుల మీద ఆశతోనో లేదా మనుషులు చూపే ప్రలోభాలను బట్టో అభిమానమును బట్టో పక్షపాతమును బట్టో సంఘములను వ్యవహరించడానికి వీలు లేదు తిమోతి. సో కనుక ఏం చేయాలి అని అంటే, ఎవరైనా తప్పిదము చేస్తే, ఎవరైనా సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉంటే మొదటిగా వ్యక్తిగతంగా వారిని గద్దించు. వినకపోతే ఇద్దరు సాక్షులు ఎదుట వారిని గద్దించు. ఇంకా వినకపోతే సంఘ పెద్దల దగ్గర గద్దించు. ఇంకా వినకపోతే వారిని ఏం చేయాలో తెలుసా? వారిని అందరి ఎదుట గద్దించు అన్నాడు. నేను చెప్పే మాటలు కాదండోయ్, పరిశుద్ధ గ్రంథంలో పౌలు చెప్తున్నాడు తిమోతితో. ఎందుకు అంటే ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఈ సంఘం ఎలాగుండాలంటే ఆశీర్వదింపబడుతూ రావాలి. ఈ సంఘం ఎలాగుండాలి అంటే దేవుని చిత్తమును కొనసాగించే సంఘముగా ఉండాలి. కనుక ఈ సంఘములో ఎలాంటి పక్షపాతమును చూపించొద్దో, ఈ సంఘములో విశ్వాసుల ఎదుర ప్రేమ అభిమానాలు చూపించొద్దు. ఇది దేవుని సంఘము కనుక ఎవరైనా తప్పిదం చేస్తే వ్యక్తిగతంగా మందలించు. ఎవరైనా తప్పిదం చేస్తే ఇద్దరు సాక్షులతో మందలించు. ఇంకా తప్పిదం చేస్తే సంఘ పెద్దల ఎదుటకు తీసుకుని వీళ్ళు, ఇంకా తప్పిదం చేస్తే అందరి ఎదుట వారిని గద్దించు అని 20వ వచనం నుంచి 22వ వచనం మధ్యలో మనకు కనిపిస్తుంది. చదువుతారా ఒకసారి 20వ వచనం? ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దింపు. ఏం చేస్తున్నాడు? ఏం చెప్పన్నాడు? ఎవరి ఎదుట? ఇతరుల ఎదుట. ఏం చేసేటప్పుడంట? పాపము చేసేటప్పుడు. సంఘము పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను కాపాడుకోకపోతే క్రమక్రమముగా సంఘము పాపాన్ని పట్టుకుంటుంది. సంఘము పాపముతో పట్టి పీడింపబడకూడదనంటే, ఎక్కడైతే పాపము జరుగుతుందో, ఏ వ్యక్తి ద్వారా అయితే అపవిత్రత జరుగుతుందో, ఏ వ్యక్తి ద్వారా అయితే సంఘానికి అవమానకరంగా ఉందో ఆ వ్యక్తిని ఖచ్చితంగా నువ్వు అరికట్టాలి. అరికట్టేటప్పుడే సంఘము దేవుని చిత్తానుసారంగా కొనసాగించబడుతుంది. కనుక నీవు పరుల పాపములో పాలివాడై ఉండొద్దు అన్నాడు. ఏమన్నాడు? నీవు పరుల పాపములో పాలివాడై ఉండొద్దు, నీవు పవిత్రముగా ఉండేటట్లుగా చూసుకో. ఈరోజు మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే, పరుల పాపములో మనము పాలివారము కాకూడదు. చెప్పండి, ఎవరం కాకూడదంట? నోరు తెరిచి చెప్తారా ఒకసారి? తలలు పైకెత్తండి. పరుల పాపములలో నీవు ఎవరు కావద్దంట? పాలివాడువు కావద్దు. ఇతరులు పాపం చేసేటప్పుడు ఆ ఇతరులతో పాపము చేయడానికి నువ్వు వారితో ఒక సభ్యుడిగా కాకూడదు. వింటున్నావా? ఇతరులు పాపము చేసేటప్పుడు ఆ పాపపు ఆలోచనలో నీ ఆలోచన ఉండకూడదు. ఇతరులు పాపము చేసేటప్పుడు ఆ పాపము చేసే వారితో నీవు భక్తిహీనుడుగా కాకూడదు. ఇతరులు పాపము చేసేటప్పుడు వారికి వేరైపోయి భక్తిని నువ్వు కాపాడుకో అని అంటున్నాడు. ఆ మాట ఉందా లేదు చూడండి. 22వ వచనంలో, పరుల పాపములో పాలివాడు ఉండకము, నీవు పవిత్రముగా ఉండునట్లుగా చూసుకో. ఈరోజు మనకున్నటువంటి ఆలోచన, మనం నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, పరులు చాలాసార్లు పాపము చేయడానికి, పాపములో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు పాపపు పనులు చేయడానికి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, పరులతో పాపపు పనులు చేయడానికి మనం ఎప్పుడు కూడా
చెయ్యి కలపకూడదు. భక్తి జీవితంలో మనం పవిత్రంగానే ఉండాలి. భక్తి జీవితంలో మన పవిత్రతను మనం కాపాడుకుంటూ రావాలి. అలా ఎవరైతే కాపాడుకుంటూ వస్తారో కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనం చెప్పబడుతున్నట్లుగా, ఇదిగో నీతో ఉన్న వారి కంటే క్షేమాభివృద్ధికరంగా నేను ఆశీర్వదిస్తాను. నేను నా ఆత్మాభిషేకము చేత నా తైలము చేత నేను ఏం చేస్తాను? అభిషేకిస్తాను. దేవుని చేత అభిషేకించబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే, తన తైలము చేత అభిషేకించబడినటువంటి ఒక మంచి అనుభూతిని మనము అనుభవించాలి అంటే, పరుల పాపములలో మనము పాలివారము కాకూడదు. ఏమవ్వకూడదు? పరుల పాపములు మనం ఏం కాకూడదు? పాలివారం కాకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేయరు. బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు అంటాడు, పాపము అంటే ప్రార్థన చేయకపోవడము పాపం అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రార్థన చేయకపోవడమే పాపం. నేను అనుకుంటున్నాను, మరి ప్రార్థన చేయకపోవడమే పాపం అని అంటే వాక్యము వినకపోవడం కూడా పాపమే, మందిరానికి రాకపోవడం కూడా పాపమే, పరిశుద్ధంగా జీవించకపోవడం కూడా పాపమే. సో మన గృహాలలో, మన సంఘాలలో, మన సమాజంలో కొన్నిసార్లు కొంతమంది ఏం ప్రార్థనకి వెళ్తావులే, ఏం వాక్యం వింటావులే, ఏం భక్తి చేస్తావులే, ఏం మందిరానికి వెళ్తావులే అని చెప్పి వారు పాపములో బ్రతుకుతూ నీ పవిత్ర జీవితాన్ని కూడా వారు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ప్రయత్నం చేసే సమయాలలో నువ్వు వాళ్ళతో కలిసిపోవద్దు అని చెప్పి పౌలయ్య పేతురుతో, తిమోతితో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడనంటే, నీ భక్తిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. ఈరోజు చాలామంది వారి భక్తిని వారు చూసుకోవడం మానేస్తారు. ఎదుటి వారి యొక్క భక్తిని ఎంచుతున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడు? నీ పవిత్రతను నువ్వేం చేసుకోమంటున్నాడు? కాచుకో, కాపాడుకో అంటున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అని అంటే, కుటుంబంలో నలుగురు భక్తిహీనులు ఉంటే, ఒకడు భక్తి కలిగిన వాడు ఉంటే, భక్తి కలిగిన వాడు సైతం భక్తిహీనుల వశంలో పడిపోతున్నాడు. ఒక్కడిగా నువ్వు భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే ఒక్కడిగానే ఉండు, భయపడద్దు. ఎందుకనంటే భక్తి నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. భక్తి నలుగురితో సంబంధించింది కాదు, భక్తి నీ వ్యక్తిగతానికి సంబంధించింది. సో కనుక ఆ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఆ భక్తి జీవితాన్ని, ఆ పవిత్రతను పోగొట్టుకోకుండా నువ్వు కాపాడుకో అని అంటున్నాడు. ఈరోజు పరులతో పాపము చేయడానికి చేతులు కలిపినటువంటి వ్యక్తులు, పరులతో పాపము చేయడానికి చేతులు కలపకుండా భక్తి కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. సంఘ క్షేమాభివృద్ధికి పరులతో పాపము చేయడానికి చేతులు కలిపినటువంటి వ్యక్తులు సంఘానికి క్షేమకరమా, లేదా పరులతో పాపము చేయకుండా వేరుగా బ్రతికిన వారు సంఘ క్షేమాభివృద్ధికి అవసరమా అన్న ఆలోచన మనం చూడాలి. సంఘంలో ఇద్దరు ఉంటారు, భక్తి కలిగిన వారు ఉంటారు, చెప్పాలి భక్తిహీనులు ఉంటారు. కుటుంబంలో కూడా భక్తి కలిగిన వారు ఉంటారు, భక్తిహీనులు ఉండరా లేదా మా ఇంట్లో? ఒక పొలంలో ఎలాగైతే గోధుమలు, గురుగులు ఎదుగుతున్నాయో, కుటుంబంలోను, సంఘములోను, సమాజములోను భక్తి కలిగిన వారు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు, పవిత్రులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు. వింటున్నారా? దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతికినటువంటి భక్తులు ఉంటారు, దేవుని చిత్తం ఎరగకుండా భక్తి చేస్తున్న భక్తులు కూడా ఉంటారు. ఇలాంటి సమాజం మధ్యన నువ్వు సంఘాన్ని కట్టుకొని బ్రతుకుతున్నావు తిమోతి. ఎక్కడ తొందరపడద్దో, ఏ విషయంలో పక్షపాతాన్ని చూపించొద్దో, ఏ విషయంలో ప్రేమ అభిమానాలకు త్రోవనివ్వకుండా దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి తగినట్లుగా నువ్వు పరిచర్య చేయాలని చెప్పాడు. అవసరమైనది ఏదైతే ఉందో అవసరమైన దాన్ని అవుట్పుట్గా ఇయ్యి. అనవసరమైన దాన్ని అవుట్పుట్గా ఇస్తే దాన్ని చూసిన కొంతమంది దాన్ని చూసి నేర్చుకుంటారు. అంతే కదా? సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనము సంఘ క్షేమాభివృద్ధికి ఏదైతే అవసరమై ఉందో అవసరమైన దాన్నే మనం ఏం చేయాలంటే క్రియారూపకంగా మనం ఏం చేయాలంటే కనపరచాలి. అంతే తప్ప కానీ సంఘ క్షేమాభివృద్ధిలో సంఘ విశ్వాసంగా ఉంటున్నటువంటి నీవు
ఆ క్రియారూపకమైనటువంటి ఆ పనితీరుని అనవసరమైనటువంటి దానిగా నువ్వు బయటికి చూపించగలిగితే చాలామంది చూసిన వారు ఏం చేస్తారు? దాన్నే గుర్తిస్తారు. దాన్ని బట్టి ఏమవుతుంది? మాదిరిగా ఉండాల్సినటువంటి నీవు మాదిరి చూపే విషయంలో నువ్వు విఫలమైపోతావు. సో కనుక అలా ఉండొద్దు. సంఘానికి ఏదైతే అవసరమై ఉందో అవసరమైన దాన్నే నీవు వారిని కనపరచు అని పౌలు తిమోతితో చెప్పాడు. ఈరోజు ఈ విషయాన్ని మనసులో పెట్టండి. ఏమిటంటే మన అంశము పరుల పాపములో పాలివాడై ఉండొద్దు. చెప్పండి, ఏమిటి? పరుల పాపములో పాలివాడై ఉండొద్దు అంటే ఇతరులు పాపం చేస్తూ ఉంటారు, నువ్వు మంచోడివే, అయినా పాపము చేయడానికి నిన్ను ప్రేరేపించేటప్పుడు నువ్వు కూడా వాళ్ళతో కొన్నిసార్లు కలిసిపోతూ ఉంటావు. కొన్నిసార్లు నువ్వేం చేస్తూ ఉంటావు? కలిసిపోతూ ఉంటాం. అవునా కదా? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడైతే ఉంటుందో ఆ గుంపులకు మనం చేరిపోమా? చెప్పండి. కుటుంబంలో నలుగురు తిండిపోతుంటే ఐదో వాడు ఏం చేస్తాడు? ఆడు కూడా తిండిపోతూ అయిపోతాడు ఖచ్చితంగా. బాగా కుటుంబంలో ముగ్గురు బాగా షాపింగ్ చేసి అలవాటు ఉందనుకోండి, నాలుగో వాడికి ఏమవుద్ది? నేనేం తక్కువ అని చెప్పి వెళ్ళిపోడా? చెప్పండి. కుటుంబంలో ఇద్దరు తాగుబోతున్నారు అనుకోండి, ఇంకా మిగిలిన వారు ఏమైపోతారు? ఆటోమేటిక్ ఏమవుద్ది? మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు. అలా మనం ఉండొద్దు. పరులకు పాపము చేసే విషయాలలో మనము పాలివారం కాకూడదు. ఇతరులకు క్షేమాభివృద్ధిని కలగజేసే వ్యక్తులుగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. ఈరోజు సంఘములో పరుల పాపములో పడిపోకుండా తమ భక్తిని కాపాడుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని చెప్తాను. ఆఖరిలో పరుల పాపముతో పాటు కలిసిపోయి భక్తిహీనులైపోయి సర్వనాశనం అయిపోయినటువంటి వ్యక్తుల గురించి కూడా చెప్తాను. మొదటిగా బైబిల్ గ్రంథంలో పరుల పాపములో పడిపోకుండా తన భక్తిని తాను కాపాడుకొని దేవుడిచ్చే ఆ యొక్క మరి ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి ఘనులు బైబిల్లో ఉన్నారు. మొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారు తెరిచి చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదివితే అక్కడ యాకోబు యొక్క కుమారుడు కనిపిస్తాడు. ఒక వ్యక్తి. యాకోబు యొక్క కుమారుడు ఎవరునంటే చెప్పండి, ఎవరు? యోసేపు. ఆయన యాకోబుకి 10వ వాడు. అంటే యాకోబుకి 12 మంది సంతానం, 12 మంది కొడుకులు. అందులో ఈ యొక్క యోసేపు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చదవండి ఒకసారి 37వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశవళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాడంట. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుడి యొద్దకు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. చాలు. ఇక్కడ యోసేపు 10వ వాడు. ఇంకెంతమంది మిగిలినారు? 12 మందిలో 11 మంది మిగిలిన్నారు. ఎంతమంది? 11 మంది మిగిలిన్నారు. అక్కడ చూసినట్లయితే యోసేపు 2వ వచనంలో యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారం వారి తండ్రికి తెచ్చుతున్నాడంట. ఏం చేస్తున్నాడంట? తమ సహోదరుల యొక్క చెడుతనము. చెప్పండి, ఏమిటి? 10 మంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ 10 మంది చెడుతనంలో బ్రతుకుతుంటే వీడు కూడా ఏమైపోవాలా? చెడుతనంలోనికి వెళ్ళిపోవాలంటారా లేదా? వెళ్ళిపోవాలి. 10 మంది ఒకే మాట అంటే 11వ వాడు కూడా ఏం చేస్తాడు? నేను ఒక్కడిని అయిపోయినా కదా, 10 మందితో పాటు నేను కూడా ఏకీభవించేస్తాను అంటాడు. కానీ ఇక్కడ చూస్తే 11 మంది చెడుతనంతో ఉంటే ఆ చెడుతనం చూస్తూ ఈ యొక్క యోసేపు ఏం చేస్తుందంటే తన తండ్రి కంట ఆ సమాచారం అందిస్తున్నట్ట. నానా, అన్నయ్యలందరూ కూడా భయంకరమైనటువంటి చెడుతనంతో బ్రతుకుతున్నారు. వారు ఆ చెడుతనంతో బ్రతుకుతున్నారు కనుక మీరు మందలించండి. ఆ చెడుతనం ద్వారా వారు భయంకరమైనటువంటి జీవితం మరి వారు కొనసాగించాల్సిన పరిస్థితులు వస్తాయి కనుక తండ్రిగా మీరున్నారు కనుక
వారు నాకు కంటపడ్డారు కనుక సహోదరుడిగా నేను చెప్తూ ఉన్నాను, వారు క్షేమాభివృద్ధి కొరకై మీరు ఒక్కసారి పాటుపడండి అని తండ్రి దగ్గరికి సమాచారం అందిస్తున్నాడు యోసేపు. అయ్యా, మీరు అనుకోవచ్చు, ఆ యొక్క అన్నలు చేసినటువంటి ఆ చెడుతనం ఎలాంటిది, వారు చేసిన తప్పిదాలు ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే, ఇదే అధ్యాయంలో వారు చేసినటువంటి చెడుతనము మనం చూస్తాం. 37వ అధ్యాయంలో 4వ వచనంలో చూస్తే, ఈ యొక్క చెడుతనమును గూర్చి, అన్నలు చేసినటువంటి ఆ తప్పిదముల గూర్చి తన తండ్రికి తీసుకెళ్ళినటువంటి ఆ వార్తను బట్టి ఆ యొక్క అన్నలు ఎలా వారి చెడుతనాన్ని ప్రదర్శించారో మనం చూస్తాం. రండి 37వ అధ్యాయం 4వ వచనంలోకి వస్తే, ఏం చేశారయ్యానంటే, అతని సహోదరులు తమ తండ్రిని అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వినండి, వారు అతని మీద మొదటగా ఏం చేశారంటే పగపట్టారంట. ఏం చేశారు చెప్పాలి, చాలా మంచి మాటలు ఇవి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే పరుల పాపములో పడిపోకుండా పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు చిత్తంలో బ్రతికినటువంటి ఒక భక్తిపరుడి యొక్క జీవితం ఎలాగుంటుందో చూడండి. అన్నలు పాపము చేశారు, అన్నలు చెడుతనంతో బ్రతుకుతున్నారు. ఆ చెడుతనంలో బ్రతుకుతున్నటువంటి ఆ అన్నల వశంలో ఈ తమ్ముడు పడిపోకుండా తన భక్తి జీవితాన్ని కాపాడుకొని దేవుని యొక్క అడుగుజాడలో నడిచినట్లుగా ఈ యోసేపును చూస్తాం. అయితే వారు చెడుతనం ఏ విధంగా కనిపించిందంటే, మొదటిదంట 4వ అధ్యాయంలో అతని మీద పగపట్టారంట. 4వ వచనంలో పగపట్టారు. 5వ వచనానికి వచ్చేసరికి ఏమైందో తెలుసా, అతని మీద మరీ పగబట్టారంట. ఏం చేశారంట? మరీ పగబట్టారంట. 8వ వచనానికి వచ్చేసరికి ఏం చేశారంట? అతని మీదంట మరీ పగబట్టేశారంట, మరింత పగబట్టారంట. మొదటిదేమో పగబట్టారు, రెండవదేమో మరి పగబట్టారు, మూడవదేమో మరింత పగబట్టారంట. 4వ విషయాన్ని చూస్తే 11వ వచనం మనకు కనిపిస్తుంది, అతని సహోదరులు అతని యందు ఏం పడ్డారంటే అసూయ పడ్డారంట. ఏం చేశారమ్మా? అసూయ పడ్డారంట. 18వ వచనంలోకి వచ్చేసరికి చూడండి, అతనిని చూచి అతనిని చంపుటకు దురాలోచన చేశారంట. 28వ వచనానికి వచ్చేసరికి ఆయన ఏం చేశారో తెలుసా, ఒక నీరు లేని బావిలో అతనికి త్రోసివేసేశారంట. 28వ వచనం చూసినట్లయితే త్రోసివేసినటువంటి ఆ తమ్ముడిని ఆ మార్గమును గుండా మిద్యానీయులు అనబడినటువంటి వర్తకులు వచ్చేటప్పుడు 20 తులముల వెండికి వారు ఏం చేశారంటే అమ్మివేశారంట. ఇక 31వ వచనంలో చూసేసరికి ఏమైందో తెలుసా, అతను వేస్తున్నటువంటి అంగిని చింపేశారంట. ఇక చూసినట్లయితే తనకి ఎన్నో భయంకరమైనటువంటి చిత్రహింసలకు గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇలా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ చెడు అన్నల మధ్య తన సహవాసాన్ని దూరం చేసుకుని దేవుడు ఉన్నాడన్న ఒక ఆలోచనతో భక్తి కలిగి పరుల పాపముతో తన జీవితాన్ని ఇముడుచుకోకుండా పరుల పాపము చేస్తున్న వ్యక్తులకు బయటకు వచ్చి తన భక్తిని కాపాడుకుంటున్నాడు. అలా తన భక్తిని కాపాడుకున్నటువంటి యోసేపు జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారిపోయింది. కీర్తన గ్రంథంలో 45వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నట్లుగా, ఆయన తన చెలికాండ్రుల కంటే హెచ్చగున్నట్లుగా ఆయన తన ఆనంద తైలముతో అభిషేకించి ఆయనను ఎంతో గౌరవప్రదమైన జీవితాన్ని ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. తన అన్నలు చేసినటువంటి చిత్రహింసలకు ఈ యొక్క తమ్ముడు ఎక్కడ కోపగించుకోలేదు, ఎక్కడ రాజీ పడిపోలేదు, ఎక్కడ అన్నల మాటకు బెండైపోలేదు. దేవుని యొక్క చిత్తమే నా యందు జరగాలని తన భక్తి జీవితాన్ని కాపాడుకొని వారు ఎన్ని చిత్రహింసలు పెట్టినా, వారు ఎన్ని తప్పిదములు చేసినా, వారు ఎంత అపవిత్రమైనటువంటి కుయుక్తి కలిగినటువంటి పగ పట్టినా వారు వారి జీవితానికి ఎక్కడ త్రోవ ఇచ్చినట్లుగా యోసేపు జీవితంలో మనం చూడం. ఒకానొక దినమున కరువు వచ్చినప్పుడు ఆ కరువులో ఐగుప్తు దేశానికి, కానాను దేశానికి, అన్య దేశాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా యోసేపు కనిపిస్తున్నాడు. ఆ కరువు వచ్చేటప్పుడు వీరన్నలు వింటున్నారుగా, ఐగుప్తులోనికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేసుకుని వెళ్తే ధాన్యము కొనుగోలు చేసుకునే ఆ వర్తకులలో ఒక మంచి అధికారిగా యోసేపు కనిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటయ్యానంటే పరుల పాపములో యోసేపు కలిసిపోలేదు. ఏం చేయలేదు?
పరుల పాపములో యోసేపు కలిసిపోలేదు. దొంగ పనులు చేస్తున్నటువంటి వ్యక్తులతో చేతులు కలపలేదు. అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తులతో చేతులు కలపలేదు. అక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులతో చేతులు కలపలేదు. భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిపి దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నటువంటి ఆ పగబట్టినటువంటి మనుషులలో తన మనస్సును నిలపలేదు. అందుకే దేవుడు యోసేపు యొక్క అన్నల కంటే యోసేపును ఒక మంచి అద్భుతమైన స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా ప్రియ దేవుని సంగమా? పరుల పాపములో మనం పాలివారం అయితే మన బ్రతుకులకు కీడే మిగులుతుంది. పాపం చేస్తున్నావేమో, తప్పుడు ఆలోచన చేత నీ జీవితాన్ని కఠినపరుచుకుంటున్నావేమో, అపవిత్రమైనటువంటి కార్యములు చేసుకుని నీ మనస్సును అపవిత్రపరుచుకుంటున్నావేమో, జాగ్రత్త. పరులు ప్రలోభాలు పెడుతూ ఉండేటప్పుడు సై అనుకుని వారితో చేతులు కలుపుతున్నావేమో, ఏం మందిరములే, ఏం భక్తిలే, ఏం ఆరాధనలే, ఏం బ్రతుకులే అని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకొని మందిరానికి దేవునికి దూరం అయిపోతూ దుష్టత్వంతో బ్రతుకుతున్నావేమో విశ్వాసి, జాగ్రత్త. యోసేపు అలా బ్రతకలేదు. ఇలా యోసేపు ఆశీర్వదింపబడిన తర్వాత కరువు వచ్చేటప్పుడు ఆ కరువులో ధాన్యము కొనుగోలు చేసుకుని తన అన్నలు వెళ్తే అన్నలు ముఖము చాటేసుకుంటున్నారు. తమ్ముడు ముఖం చూడడానికి, తమ్ముడితో మాట్లాడడానికి, తమ్ముడు దగ్గరికి వెళ్ళి పలకరించడానికి వారు హృదయము లోపల మదన పడుతుంది. వారి హృదయం లోపల గుచ్చుతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆదికాండము 42వ అధ్యాయము 21వ వచనానికి వెళ్ళేటప్పుడు 21వ వచనంలో తన అన్నలు ఇలా మాట్లాడుకుంటున్నారు, చదువుతారా? అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. 42వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. అప్పుడు వారు నిశ్చయముగా, వినండి, మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము. అతడు మనల్ని బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. ఇదిగోండి, ఇలా చేస్తుంటారేమో. ఆరిపోయిన బావిలో త్రోసినప్పుడు అన్నయ్య వద్దన్నయ్య అన్నాడేమో. ఆరిపోయినటువంటి బావిలో త్రోసే ముందు తన వస్త్రాలు చింపినప్పుడు అన్నయ్య వద్దన్నయ్య అన్నాడేమో యోసేపు. కానీ వారు ఏ మాత్రమును కూడా తన యొక్క ఏడుపును కానీ, తన యొక్క బాధను కానీ, తన యొక్క దుఃఖాన్ని కానీ చూస్తూ వారు ఏం చేస్తారో తెలుసా? వాడు లేకుండానే చెయ్యాలన్నటువంటి ఆలోచనతో, మూర్ఖత్వముతో బ్రతిమిలాడినా వారు వారి యొక్క మొర, వారి కన్నీటిని, వారి యొక్క వేదనను వినలేదేమో అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అందువలన ఈ వేదన మనకు వచ్చింది. ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. చూస్తున్నారా? 11 మంది ఒకటైపోయి ఒక తమ్ముడిని హత్యకు, భయంకరమైనటువంటి క్రూరత్వానికి, భయంకరమైనటువంటి గర్వము చేత, అసూయ చేత తమ్ముడు లేకుండా చేద్దామనుకున్నటువంటి అన్నలు బ్రతుకు ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా? తారుమారైపోయింది. ధాన్యం కొనుగోలు చేయడానికి వస్తే ఆ ధాన్యము అమ్మే వ్యక్తుల మధ్య ఈయన పెద్దరికాన్ని వహిస్తున్నాడు. ఈయన ఒక నాయకుడిగా, ఈయన గూర్చి ఫరో రాజు కూడా ఆశ్చర్యపోయాడు. 2 మార్లు గవర్నర్ అయ్యాడు ఆయన. ఈ సంగతి చూసయ్యో ఏ బ్యాక్గ్రౌండ్ లేదే, అయ్యో ఎంత చదువు లేదే, ఒంటరివాడిగా వచ్చాడే, ఎన్నో ఇబ్బందులు గుండా వచ్చాడే, చేయరానటువంటి పాపములు, చేయరానటువంటి తప్పిదములకు ఎన్నో శిక్షణ అనుభవించాడే. మిద్యానీయులను తీసుకువెళ్ళిపోయిన తర్వాత మనందరికీ తెలుసు కదా, ఒక గృహంలో బ్రతుకుతున్నాడు. పోతీఫర్ గృహంలో చేయనటువంటి తప్పిదానికి పోతీఫర్ భార్య అపవిత్రం చేశాడన్నటువంటి ఒక మాటతో తనకి చెరసాలకు పంపించినప్పుడు ఆ చెరసాలలో ఏ తప్పిదము చేయకుండా చెరసాలకు వెళ్ళి ఆ చెరసాలలో ప్రభు కొరకు బ్రతికాడు కదా ఈ యొక్క యోసేపును చూసినటువంటి దేవుడు కనికరించి ఆ దేశానికి గవర్నర్ చేసేసాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? యోసేపును గురించి ఒక మంచి మాట మనం చదువుతాం. 41వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే యోసేపును గురించి ఫరో ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అయితే 41వ అధ్యాయం 38వ వచనం. ఏం చదువుతున్నావు నువ్వు? 41.
38. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఏమన్నాడు? పెద్ద అక్షరాల బైబిల్ పట్టుకున్నావు, కానీ ఏం చదువుతున్నావు చూడు. 41వ అధ్యాయం 38 చదవండి. బైబిల్ చదవండి అమ్మా, మీకు చదువు రాదా? చదువు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతని మనస్సు ఎలాగుందో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన మనసు అయిపోయిందంట. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి, దేవుని ఆత్మ కలిగినటువంటి మనస్సు గలవాడు ఎలాగుంటాడో తెలుసా? ఇతరులకు హాని చేయడో, దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తానికి గుర్తించి దేవుని చిత్తానికి లోబడుతూ దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒక మంచి ఆత్మీయుడిగా బ్రతుకుతాడు. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నాం అంటున్నాం, అపవిత్రమైనటువంటి పనులు కోకోట్లుగా చేస్తున్నాం. ఇక్కడ యోసేపు ఎలాగున్నాడనంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. దీన్ని చూసినటువంటి ఆ ఫరో అంటున్నాడు, ఇదిగో అయ్యా, అతడు తన సేవకులను చూసి అంటున్నాడట, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? కనుగొనగలమా? దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి ఎలా బ్రతుకుతాడో తెలుసా? ఇతరులకు కీడు చేయడం, ఇతరులకు హాని చేయడం, అవసరమైతే దేవుని కొరకు ఒక అడుగుని దిగి దేవుని నామ మహిమార్థమై నేను బ్రతుకుతానని దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషి చేస్తాడు. అన్నలు కోపగించుకున్నారు, పగపట్టారు, అసూయ చెందారు. చూస్తున్నట్లయితే దురాలోచన చేత తనని చంపుదామని తన వస్త్రములు చింపేశారు, ఆరినటువంటి బావిలో త్రోసేశారు. త్రోసినట్లుగా త్రోసి మళ్ళా పైకి తీసుకొచ్చి మిద్యానీయులకు అమ్మివేశారు. అనవసరంగా చెరసాలకు వెళ్ళాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అయినా ఎవరికైనా చెప్పుకున్నాడా యోసేపు? ఎవరికైనా చెప్పుకున్నాడా? ఆ దేశపు రాజుకైనా, చెరసాల అధికారికైనా, లేదా పోతిఫర్కైనా, తన అన్నలకైనా తన బాధను చెప్పుకున్నాడంటే చెప్పుకోలేదో. సిలువను చూసేవాడు సిలువలోనే బ్రతుకుతాడు. హల్లెలూయా. సిలువను తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు, అంటే క్రీస్తు తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడు క్రీస్తుతోనే తన యొక్క హృదయ బాధలు చెప్పుకుంటాడు. ఈరోజు మనం ఎలాగున్నాం? అన్నలు చేసినటువంటి తప్పిదప్ప పనుల్లో తాను కూడా కలిసిపోతే ఇంత బాధ లేకపోయి ఉండేది. ఉంటుందమ్మా? ఉంటుందా? అన్నలు పూర్తిగా చెడిపోయారు. చెడిపోయిన సంగతి తండ్రికి చెప్పినటువంటి ఆ యొక్క కారణాన అన్నలు ఏం చేశారో తెలుసా? పగపట్టారంట, మరింత పగపట్టారంట, అసూయ పడ్డారంట. తమ్ముడిని చంపేద్దామని చెప్పేసుకుని ఏం చేస్తారో తెలుసా? వారు ఏం చేస్తారో తెలుసా? వస్త్రాలు చింపేశారు, ఆరిన బావిలో త్రోసేశారు. పూర్తిగా వీడు మన దేశంలోనే ఉండకుండా, మన ప్రాంతంలోనే కనిపించకుండా వీడు చచ్చిపోయాడన్నటువంటి ఒక ఆలోచనకు తీసుకుని వచ్చేసారు. కానీ కరువు వచ్చేటప్పుడు చూడండి, ఇబ్బంది వచ్చేటప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి అన్నలు వెళ్తే అక్కడ పెద్దరికాన్ని వహిస్తున్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? పరుల పాపములో పాలువాడు కాకుండా బ్రతికితే నీవు నీ కుటుంబానికి క్షేమాభివృద్ధిని కలగచేస్తావు, నీవు నీ సంఘానికి క్షేమాభివృద్ధిని కలగచేస్తావు, నీవు నీ సంఘానికి క్షేమాభివృద్ధి చేసే విషయంలో ఒక కారకుడు అవుతావు, ఒక వ్యక్తి అవుతావు. ఈరోజు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే పరులతో పాపము చేయడానికి చేతులు కలపొద్దు. నీవు సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడాలన్నటువంటి ఆశతో ఉంటే పరుల పాపముతో నువ్వు జోడు కలుపుకొని, చేతులు కలుపుకొని వారిలో ఒక సభ్యుడు కాకూడదు. అప్పుడు నువ్వేం చేయగలుగుతావంటే దేవుడిచ్చిన ఆ భక్తి జీవితంలో, దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కాపాడుకొని బ్రతకగలిగితే నీ ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. పరుల పాపములో నువ్వు చేతులు కలిపితే నీ వల్ల సంఘానికి కాదు కదా, కుటుంబానికి కూడా క్షేమాభివృద్ధి కలుగదు. మొదటిది. రెండో వ్యక్తి బైబిల్ గ్రంథంలో మరొకరున్నారు. ఎవరు అనంటే పరుల పాపములో పడిపోకుండా తన భక్తిని కాపాడుకున్నాడు. ఎవరు అనంటే మోషే. ఎవరు?
బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనంకి వెళ్తే, ఇశ్రాయేలీలతో మోషే బ్రతికున్న కాలంలో ఒక ప్రవచనాన్ని పలికాడు. 18వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చదువుతారు ఒకసారి. 18:16. నాకు ఇకను కనబడకుండానట్లుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చెప్పున, వినండి ఇక్కడి నుంచి, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించెను, ఆయన మాట నీవు వినవలెను. ఇక్కడ ఏమంటున్నాడనంటే, ఇశ్రాయేలీలను చూస్తూ ఒక ప్రవచనాన్ని పలుకుతున్నాడు మోషే. ఇదిగో నాలాంటి ప్రవక్త మీలో నుంచి ఒకడు రాబోతున్నాడు. ఆ మాట చూడండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు మీ కొరకు ఏం చేస్తాడంట, పుట్టించబోతున్నాడు. అయితే మీరు ఆయన మాటను వినవలెను. ఏమంటున్నాడు? ఆయన మాటను నీవు వినవలెను. ఈ మాట చెప్పిన 1300 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తుల ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చారు. 1350 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవచించినటువంటి ప్రవచనం ఏమైంది అని అంటే నెరవేర్పులోనికి వచ్చింది. వినండి, ఈ మోషేని గురించి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ మోషే కూషు దేశానికి సంబంధించినటువంటి ఒక కన్యకు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునేటప్పుడు వివాహం చేసుకుని తన అన్నల దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు తన అన్న ఎవరు? అహరోను. తమ అక్క ఎవరు? మిర్యాం. వీళ్ళు ఏం చేశారు అని అంటే తనకు విరోధముగా మాట్లాడారు. ఏం చేశారు? విరోధముగా మాట్లాడారు. ఈ విషయాలు ఎక్కడ ఉంటాయి అని అంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. రండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయములో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. చదువుతారా? మొదటి వచనం నుంచి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. వినండి చాలా జాగ్రత్తగా. పరుల పాపములో పాలివాడైపోకుండా తన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు మోషే. వారేదో అసూయపడో, వారేదో సనుక్కునో, వారేదో విరోధ భావముతోనో తిడుతూ ఉండేటప్పుడు ఈయన కూడా వారి మీద శత్రుత్వాన్ని పెంచుకొని తిరిగి వ్యతిరేకించలేదు మోషే. మనం ఏం చేస్తాం? ఎవడైనా మనకి తిట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? నాకు ఉప్పు కారం తింటున్నా, నాకు ఏముంది, కోపం ఉందని చెప్పి వీడు తిడితే వాడికి మరొక ఏం చేస్తాం? ప్రతిగా తిడతాం. దేవుడి పిల్లలకి తగదు. ఎవరైనా తిట్టాడు అంటే దేవునికి అప్పగించుకోండి. ఏం చేయండి? చెప్పాలి ఏం చేయాలి? ఈదెక్కిపోయి రోడ్డు ఎక్కిపోయి నువ్వు అదంతే నువ్వు ఇదంటే ఒక పెద్ద కర్ర పట్టుకుని కోపంతో రోడ్డు మీద కొట్టి 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 ఎందుకు నీ శక్తిని నాశనం చేసుకుంటావు, నష్టం చేసుకుంటావు? మోషే అలా లేడు. వినాలి జాగ్రత్తగా వాక్యం. మీకే పరుల పాపములో మనం పాలివారం అయిపోకూడదు. ఎవడో తిట్టాడని, ఎవరో ఏదన్నారని, ఏదో చెప్పారని ఏం చేస్తూ ఉంటామనంటే మనం కూడా మనకేం తక్కువ అని చెప్పి మనం ఏం చేస్తామంటే మన భక్తి జీవితాన్ని మర్చిపోయి పరుల పాపములో పాలివారం అయిపోయి నువ్వేంటి తక్కువ, నేనేం ఎక్కువ అని చెప్పి మనం ఏం చేస్తాం? మనం కూడా రంకులు వేసుకుని వారి మీద తిరుగుబాటు చేస్తాం. మోషే తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి, ఇక్కడ కూషు దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుని వస్తే అన్న అక్క ఏం చేస్తున్నారో తెలుసా? విరోధంగా తన మీద ఏం చేస్తున్నారో తిడుతున్నారు. ఏం చేస్తున్నారమ్మా? మాట్లాడుతున్నారు, విరోధంగా మాట్లాడుతున్నారు. ఆ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే 2వ వచనంలో వారు ఏం చేస్తారంట?
ఆ, ఆ, పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. విందాం, కొన్ని విషయాలు చెప్తాను అక్కడ. ఇలా చెప్తూ ఉండేటప్పుడు మోషే అన్న పాపములోను అక్క పాపములోను కలిసిపోలేదు. తిడుతున్నారు కదా అని చెప్పి ఈయన తిరిగి వారిని తిట్టలేదు. అక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరుల పాపములో పడిపోకుండా మోషే జాగ్రత్త పడ్డాడు. మొదటిది ఏం చేస్తారో తెలుసా? ఇదిగో, నీవు కూషు దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నావు అంటే వారి గొడవ అంతా ఏంటంటే కులానికి సంబంధించింది. దేనికి సంబంధించింది? కులానికి. మన కులానికి సంబంధించినటువంటి కన్యకు పెళ్లి చేసుకుంటే బాగుండుగా, మన కులపు అమ్మాయి కాకుండా వేరొక కులాన్ని అమ్మాయికి పెళ్లి చేసుకున్నాం. సో కనుక వారి కోపం వచ్చింది. రెండవది, విరోధంగా మాట్లాడారు. మూడవది, వారి యొక్క స్థానాలు ఏమిటో వారు గుర్తించకుండా వారి స్థానాలకు మించిపోయి మాట్లాడారు. వారు ఎవరు? ఈ ముగ్గురు ఎవరండి? ఆత్మీయులు. దేవుని తొలిత మందిరానికి, ప్రత్యక్షత గుడారానికి, దేవుని పిల్లలకు ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఆత్మీయమైనటువంటి నాయకులు. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. మిర్యాము ఎవరు? ప్రవక్తిని. అంటే దేవుని పనిలో ఒక మంచి స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులు. మోషే ఎవరు అనంటే ప్రవక్త, సేవకుడు, దైవజనుడు మోషే. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయమైనటువంటి కుటుంబంలోనే ఎన్ని వ్యత్యాసాలు వస్తున్నాయో చూడండి. కులం కొరకు విరోధముగా వారి స్థానం ఏంటో వారు గ్రహించుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. ఈరోజు మనం కూడా అంతేగా. ఇంట్లో చిన్నపిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులకి ఎదురెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. వారి స్థానాన్ని వారు కోల్పోతూ ఉంటారు. కొన్నిసార్లు చూడండి, భర్త స్థానంలో భార్య కొన్నిసార్లు వ్యవహరిస్తూ ఉంటుంది. చూడండి, స్థానం కోల్పోయినట్లుగా. బ్రదర్స్, మీకే పురుషులుగా బొమ్మలాగే ఉంటాం కానీ బలాన్ని ప్రదర్శించలేం, ఆత్మీయ జ్ఞానాన్ని ప్రదర్శించలేం. కీలు బొమ్మ అయిపోతావు. అప్పుడు మీ ఆవిడ చెప్తేనే చేస్తూ ఉంటాం. వినండి, కొన్నిసార్లు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కోడలుగా ఉన్నటువంటి పిల్లలు కూడా అత్త మీద ఏం చేస్తూ ఉంటారు? పెత్తనాన్ని చాలా ఇస్తారు. జాగ్రత్త, నీ స్థానాన్ని నువ్వు కోల్పోవద్దు. నీ స్థానాన్ని నువ్వు కోల్పోయావంటే పూర్తిగా నీ వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నావని గ్రహించు. ఇక్కడ అహరోను మిర్యాములు ఏం చేస్తున్నారు తెలుసా? విరోధంగా మాట్లాడుతున్నారు, అసూయతో మాట్లాడుతున్నారు. వారికి ఇవ్వబడిన స్థానాలు వారు ఏ మాత్రమును గుర్తించకుండా వారు స్థానాలు కోల్పోయినట్లుగా వ్యవహరిస్తున్నారు. మోషే నోటు తెరిచాడా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో, మోషే ఎలాంటి వాడంట? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే పరుల పాపముల్లో మిళితమైపోకుండా సపరేట్ అయిపోయి తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటాడో ఆ వ్యక్తి కొరకు నా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తిని దేవుడు తన యొక్క ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఎలా మార్చేశాడో తెలుసా? నిజానికి మోషే కొరకు మనం ఆలోచన చేస్తే మోషేని గురించి ఇదే సంఖ్యాకాండంలో 3, 4, 5 అధ్యాయాల్లో దేవుడు సేవ చేద్దు రానాయనంటే 5 సార్లు సాకు చెప్పి దేవుని పని చేయనన్నాడు. 5 సార్లు సాకు చెప్పి దేవుని పని చేయనన్నాడు. రే బాబు, నీకు తోడుగా మీ అన్ననిస్తాను అహరోన్నే, నీవు వానికి దేవుడిగా ఉండు కానీ రా అనంటే నేనున్నయ్యా అన్నాడు. చూడండి, అలాంటి వ్యక్తిని తన సహోదరులు దైవ ప్రేమను పంచాల్సినటువంటి దేవుని దాసులు వ్యతిరేకిస్తుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తన గురించి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. చూద్దాం రండి, ఇంకా కొన్ని వచనాలు. ఇలా అవుతూ ఉంటే ఆ తగు ఇంకా తేలకపోతే దేవుడు అన్నాడు, ఇదిగో ఏయ్, మీ గొడవ ఎలాగో తేలినట్లు లేదు, నేను ప్రత్యక్షత గుడారం దగ్గరికి వస్తాను, మీ ముగ్గురు ప్రత్యక్షత గుడారం దగ్గరికి రండి అన్నాడు. చదవమ్మ ఒకసారి మాటలు. 3వ వచనం చదవండి.
యెహోవా ఆ మాట విన్నాడు. ఒక్క నిమిషం, 2వ వచనం మంచి మాట ఉన్నది చూడండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికింపడా. చూస్తున్నా చూడండి ఏమంటాడు. ఈ విషయం ఏదో కేవలం మోషేతోనే పలికించాలా, మా ద్వారా పలికించడం కావదా అని ఒకరిలో ఒకరికి వ్యత్యాసాలు వచ్చేస్తున్నాయి చూడండి అని యెహోవా ఆ మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వినండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షత గుడారంలోకి రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాడు. వింటున్నారా ఏమన్నాడు? ఇదిగో మీరు ముగ్గురు పోట్లాడుకునేటట్లుగా ఉన్నారు, ఒకరంటే ఒకరు పడిన పరిస్థితుల్లో ఉన్నారు, విరోధముతో వారి యొక్క స్థానాన్ని మర్చిపోయి వారి యొక్క కులపు వ్యక్తిని వివాహం చేసుకోలేదని ఇక ఎన్నో ఎన్నో ఆటుపోట్ల మధ్య మీ గొడవ మరీ పెద్దదైపోతుంది కనుక మీ గొడవ తగ్గాలంటే నా మాట విని డైరెక్టర్ విని ఎక్కడికి రమ్మన్నాడు? ప్రత్యక్షత గుడారానికి రండి అన్నాడు. ఎక్కడికి? ఎందుకు రమ్మన్నాడు తెలుసా? చాలామంది వ్యక్తుల యొక్క విశ్వాస జీవితంలో చిన్న చిన్న అరమరికలు ఉంటాయి. ఆ అరమరికలు సరిచేయబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సున్న వేదన తొలగిపోవాలంటే, నీకున్న సమస్య తొలగిపోవాలంటే, మీ మధ్య ఉన్నటువంటి తగాదాలో సమాధానం కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు సమాధానం రాదు, నలుగురు పెద్ద మందిని వెనకేసుకొని తిరిగితే నీ డబ్బులు ఖర్చు అవుతే తప్ప కానీ సమాధానం రాదు. కానీ నువ్వు రావాల్సింది ఏ స్థలం నీకు తెలుసా? దేవుని ప్రత్యక్ష గుడారంలోకి రావాలి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు నీ సమస్య ఏమిటో ఆ సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. మనుషులు పరిష్కారం ఇస్తే కొంతకాలమే ఉంటుంది, మనుషులు సమాధానపరిచితే కొంతకాలమే ఉంటుంది, మనుషుల మాటలు చెప్పి మన బ్రతుకులు కడితే అది కేవలం కొంతవరకే ఉంటుంది. కానీ నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను సరి చేస్తే అది శాశ్వత కాలం వరకు ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వింటారా ఏం జరిగిందో? ఏం జరిగింది తెలుసా? తక్షణమే హఠాత్తుగా వీరు ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు చెప్పాలి నోటు తెరిచే, ప్రత్యక్షత గుడారం దగ్గరికి వచ్చేసారు. అంటే దేవుని సన్నిధికి వచ్చేసారు. చదవండి ఇంకా ఏమైంది? వెంటనే దేవుడు ఏం చేస్తాడు? మేఘస్తంభం మీద దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచి వారిద్దరూ రాగా ఆయన, నా మాట వినండి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. వినండి, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. హలో ఏమంటాడు చూస్తారా? ఈయనను ప్రవక్తగా మీరు అనుకుంటారు కానీ ఈయన ప్రవక్త ఏం కాదు. ప్రవక్త దర్శనం ఇచ్చి ఏదో చెప్పి మాట్లాడేసేవాడిని. కానీ ఆయన ఎలాంటి వాడు కాడో తెలుసా? నా సేవకుడైన మోషే అలాంటి వాడు, అట్టివాడు. అంటే మోషే ప్రవక్త కంటే గొప్పవాడని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మనుషులు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అనుకుంటున్నారు. అన్నలు ఏమనుకుంటున్నారు? ప్రవక్త అనుకుంటున్నారు. అక్క ఏమనుకుంటుంది? ప్రవక్త అనుకుంటుంది. కానీ మోషే నా సేవకుడు అలాంటి వాడు కాదు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇదిగో సేవకుడి కంటే, ప్రవక్త కంటే, నాయకుడి కంటే గొప్పరా బాబు మోషే. ఎలాంటి వాడు తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంటే ఏమిటి చెప్పండి? మందిరం. చెప్పండి ఏమిటి? మందిరం. ఆ మందిరంలో ఎలాంటి వాడు అంటే ఈయన నమ్మకమైన వాడు. అక్క, తమ్ముడా, మరి నువ్వెలాంటి వాడివి? పరుల పాపములో పాలివాడు అయిపోతున్నావేమో, నీ నమ్మకత్వాన్ని కోల్పోతున్నావేమో దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో. కానీ మోషే అక్కలు తిడుతున్నారని, మోషే అన్న తిడుతున్నాడని ఆయన ఏమాత్రమున కూడా కలత చెందకుండా తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూనే వచ్చేసాడు. హల్లెలూయా. అందుకే మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిటో తెలుసా? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తూ, నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేదను. హల్లెలూయా. ఆయనతో నేను ఎలా మాట్లాడాలో తెలుసా? ముఖాముఖిగా మాట్లాడతాను. ఏదో దర్శనం నేను ఎక్కడో ఉండి నా దూతలను పంపించి లేదా ఇంకొక వ్యక్తిని ప్రేరేపించి నేను మాట్లాడను, నేరుగా అతనితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాయా. అంతటి గొప్పవాడు మోషే, అంతటి గొప్పవాడు అని చెప్తూ ఇంకా కొన్ని విషయాలు చూడండి. అతడు ముఖ స్వరూపమును యెహోవా స్వరూపమును నిదానించి చూచెను కాబట్టి
నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? చూస్తున్నారా ఏమంటున్నాడు అక్కడ? మీరు ఎలా భయపడలేదా? నేను చాలు చాలు ఏమంటాడు ఇక్కడ? ఆయనతో మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు అంటే వారు కేవలం వారి వారి స్థానాలు బట్టే చూసుకుంటున్నారు, కానీ ఈయన దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అన్నటువంటి జ్ఞానం లేకుండా వారు బ్రతికేశారు. ఇంకా కొన్ని విషయాలు చదవండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయేను. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఈ వచనాల్లో 5-6 వచనాల్లో ప్రవక్త కంటే గొప్పవాడు ఈయన మోషే. ఈయన ఎలాంటి వాడు అంటే గొప్పవాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సో కనుక ఆయనను మీరేమీ చెయ్యలేరు, ఆయన మీరేమీ చెయ్యలేరు. ఇందాక మనం చదువుకున్నాం కదా ఒక మాట. ఏ మాట అది? ద్వితీయోపదేశకాండం 18-16లో చదువు. చెప్పాను. ఆ సమయమున నీ మీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులో అవును వినవలెను. వింటున్నారా? ఆయన మాట మనం ఏం చేయాలంట? వినాలి, వినాలి. ఆ చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 22. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు, కనిపిస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనం కనిపిస్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 22, 23, 24, 25 వచనాల్లో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్తూ వచ్చానంటే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడిగా మారిపోయాడు. అందుకే ఆయన ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనమే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆ నెరవేర్పును మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రవచనానికి నెరవేర్పుగా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ఎన్నో విషయం చెప్పాను. 2, పరుల పాపములో అన్నదమ్ముల పాపములో యోసేపు కలిశాడా? కలలేదు కాబట్టే ఆయన గవర్నర్ అయిపోయాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. ఇప్పుడు రెండవది ఎవరు? మోషే చేసినటువంటి పనికి అన్న అక్క కోపగించుకున్నారు, కానీ మోషే కోపగించుకున్నాడా? లేదు. అందుకే మోషే ఏమయ్యాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడయ్యాడు. పరుల పాపముతో వాడు మిళితం కాలేదో. ఇక 3వ వ్యక్తి ఉన్నాడు. ఎవడో తెలుసా? బైబిల్ గ్రంథంలో కాలేబు యెహోషువాలు కూడా పరుల పాపములో వారు కలిసిపోలేదు. వారి యొక్క కాల్బలము 6 లక్షల మంది. 6 లక్షల మంది వాగ్దానం చెప్పినటువంటి దేశానికి వెళ్ళాలి అని అంటే కేవలం కాలేబు యెహోషువాలు మాత్రం ఇద్దరే వెళ్ళారు. కారణం ఏంటంటే వీరిద్దరికి విశ్వాసం ఉంది. 5,99,998 మంది వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. కారణం ఏమిటంటే కాలేబు యెహోషువాలకి ఏముంది? విశ్వాసం ఉంది. ఏముందమ్మా? రాత్రంతా ఏడ్చారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుంటే మోషేకి బ్రతిమలాడుకున్నారు. అయ్యా, మేము ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేమయ్యా, ఆ వాగ్దాన దేశంలో మేము వెళ్ళలేము. ఎందుకనంటే వారి చేతుల్లో చచ్చిపోతాం. అక్కడ ఆహారం వేరు, అక్కడ నీరు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, కనుక మేము వెళ్ళలేమంటే వెళ్ళలేము అని చెప్పి మోషేతో ఏం చేశారో తెలుసా? బ్రతిమలాడుకుని చనుక్కుని గొడవ పడ్డారు. కానీ కాలేబు యెహోషువాలు మాత్రం ఏం చేస్తారో తెలుసా? మేము వెళ్తామంటే మేము వెళ్తాం. దేవుడు ఆనందించి మనల్ని పంపిస్తున్నటువంటి ఆ దేశం, పాలు తెనులు ప్రవహించే దేశం, ఆ దేశానికి మనం వెళ్ళాలి కనుక మేము వెళ్తామని చెప్పి విశ్వాసంతో వెళ్ళిపోయారు. హల్లెలూయా. విశ్వాసంతో వెళ్ళినటువంటి కాలేబు హెబ్రోన్లో ఏం చేస్తున్నాడో తెలుసా? హెబ్రోన్లో ఆ ప్రాంతం అంతటికి స్వాధీనం చేసుకుని హెబ్రోను ప్రజలకు ఒక నాయకుడైపోయాడు. యెహోషువ ఏం చేస్తాడో తెలుసా? ఆ ప్రజలకు ఏదైతే స్వాస్థ్యంగా ఇవ్వాలో స్వాస్థ్యాన్ని ఇచ్చే ఒక అధికారి అయిపోయాడు. హల్లెలూయా. చూడండి, విశ్వాసముతో మనం అడుగులు వేయగలిగితే
దేన్నైనా మనం జయించగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మనకు కనిపిస్తుంది. ఏంటో తెలుసా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. లోకమును జయించినటువంటి విజయమే మన విశ్వాసం అని ఒక మాట ఉంటుంది. హల్లెలూయా. చదువుతారా? మంచి మాట అది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకమును జయించాలి అని అంటే అది కేవలము మన విశ్వాసం ద్వారానే జరుగుతుంది. దేంతోనే? ఎందుకని? లోకమును జయించాడు మన యేసుక్రీస్తుల ప్రభుల వారు. యోహాను సువార్తలో ఈ మాట కనిపిస్తూ ఉంది. ఆయన లోకాన్ని జయించాడు. తన జననము, మరణము, పునరుత్థానము ద్వారా ఆయన లోకాన్ని జయించాడు. జయించినటువంటి క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, ఆయన మూలంగా పుట్టినటువంటి మనము లోకమును జయించే వారిగానే ఉంటామంట. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే. చెప్పండి, ఏమిటంట? మన విశ్వాసముతోనే లోకాన్ని మనం ఏం చేస్తాము? జయిస్తాం. విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండాలి. అక్కడ 5,99,998 మంది అవిశ్వాసంలో ఉన్నారు. ఎలాగున్నారు? అందుకే అడిగేయలేకపోయారు. ఇద్దరే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరున్నారు? అవిశ్వాస సంఖ్య ఉంది. ఎంత? 5,99,998 మంది అవిశ్వాసులు ఉంటే ఇద్దరు మాత్రమే దేవుడి మీద ఆధారపడ్డారు. మనమైతే ఏం చేస్తాం? ఓరు బాబోయ్, ఇంతమంది వెళ్ళలేము అంటే మన ఇద్దరం ఏమి వెళ్ళగలం అని చెప్పి మనం కూడా ఇద్దరం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. అవునా కదా? కానీ వారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూశారు, దేవుని బలమును చూశారు, దేవుని మీద నమ్మకత్వాన్ని ఉంచారు. బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, వినుట వలనే విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తుని గురించినటువంటి వార్తను బట్టే విశ్వాసం కలుగుతున్న మాట మనకు కనిపిస్తుంది. మనం వింటున్నాం వాక్యం, కానీ విశ్వాసం కలుగుతుందా? వినేటప్పుడు మనకి విశ్వాసం కలగాలి. విశ్వాసం కలిగినప్పుడే విజయం మన సొంతం అవుతుంది. ఏమవుతుంది? విజయము మన సొంతం అవుతుంది. ఏదో విన్నాంలే, తల ఊపేసాంలే అని వెళ్ళిపోతే మనకు లోపల విశ్వాసం అనేది కలగదు. దేవుని గురించిన మాట మనం వినేటప్పుడు, అవునా పలానప్పుడు ప్రజలు ఇలా బ్రతికారా, పలానప్పుడు ప్రజలు బ్రతికినందునే వారి జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళగలిగారా అన్నటువంటి ఒక విశ్వాసాన్ని మన హృదయంలో కూడా మనం ఏం చేయాలంటే అనుభవిస్తూ రావాలి. బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు చదివితే వారి బ్రతుకుల్లో నుంచి ఒక మాట మనకు కనిపిస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక వచ్చేద్దాం చివరికి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదువుతారా ఒకసారి? బైబిల్ గ్రంథాలు తెరిచిన చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం నుంచి 19 వచనం వరకు. విని కోపము పుట్టించిన వారు ఎవరును మోషే చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారందరూ కదా, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించుకును, పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో అవిధులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరని గ్రహించుచున్నాము. దేని బట్టి వారు ప్రవేశించలేకపోయారు కానానులోనికి? అవిశ్వాసమును బట్టి. ఈరోజు పరలోకానికి మనం చేరుకోవాలంటే మనకి ఏం కావాలి? విశ్వాసం. విశ్వాసం ఉంటేనే పరలోకాన్ని మనం చేరుకోగలం. విశ్వాసం ఉంటేనే మనం లోకాన్ని జయించగలం. విశ్వాసం ఉంటేనే అపవాదిని జయించగలం. విశ్వాసం ఉంటేనే రోగం మీద జయాన్ని పొందుకోగలం. విశ్వాసం ఉంటేనే శత్రువుని ఎదిరించగలం. విశ్వాసం లేకపోతే మనం దేన్ని జయించలేము. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటను బట్టి, దేవుని మాట వినేదాన్ని బట్టి విశ్వాసము వస్తుంది. వినకపోతే విశ్వాసం రాదు. వినకపోతే గొప్ప అద్భుతాలు చూడలేవు. వినకపోతే పరలోకానికి నువ్వు చేరుకోలేవు. ఎందుకంటే విశ్వాసంలో పడిపోతావుగా. విశ్వాసంలో పడిపోతే ముందున్నటువంటి జయ జీవితాన్ని అనుభవించలేవు. ఇక్కడ వినండి, పరుల పాపములో చేరారా? అవిశ్వాసానికి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, నిలిచిపోయారు. ఇద్దరు నిలిచిపోవడాన్ని బట్టి వాగ్దానం చెప్పిన దేశానికి వెళ్ళారు. చాలు.
3 విషయాలు చెప్పాను. 1 యోసేపు కొరకు చెప్పాను, 2 మోషే కొరకు చెప్పాను, 3 కాలేబులు యెహోషువల గురించి చెప్పాను. నిజానికి యెహోషువ అనబడినటువంటి వ్యక్తి పిరికివాడు, కానీ ధైర్యం వహించాడు. పాలు తెనులు ప్రవహించే దేశంలోని అడుగు పెట్టడానికి విశ్వాసంతో ముందుకి సాగిపోయాడు. ఈరోజు చాలాసార్లు మనం బలహీనంగా ఉంటున్నాం, చాలాసార్లు భయానికి గురవుతున్నాం. అయినా దేవుని మీద ఆధారపడగలిగితే మనం ముందు జీవితానికి చేరుకోగలుగుతాం. పరుల పాపములో చేరలేదు, అన్నదమ్ములు చేసినటువంటి ఆ చెడుతనములో తమ్ముడు చేరలేదు యోసేపు. అక్క అన్న చేసినటువంటి ఆ విరోధ స్వభావంతో తిట్టినటువంటి తిట్టులకు లేదా దేవుడు ఇచ్చిన స్థానానికి మర్చిపోయి వేరుగా బ్రతికినటువంటి ఆ అహరోను మిరియాముల యొక్క చేతుల్లో మోషే కలిసిపోలేదు. 3వదిగా కాలేబు యెహోషువలో 5,99,998 మంది అవిశ్వాసుల యొక్క చేతుల్లోనికి వెళ్ళలేదు, కనుకనే వారు బ్రతికారు. పరుల పాపములో చేరినటువంటి వారు కొంతమంది ఉన్నారు, చేరి వారు బ్రతుకును నాశనం చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా ఒకటే చెప్తాను, సమయం లేదు కనుక 3 చెప్దాం అనుకున్నాను, కానీ 3 చెప్తే గంటన్నర అవుద్ది. సో కనుక అంతొద్దు. కానీ పరుల పాపముతో చేతులు గెలిపాడు ఒక వ్యక్తి. ఎవరు అని అంటే సంసోను. చెప్పండి, ఏమిటి? సంసోను. పుట్టినప్పటి నుంచే అమ్మ చెప్పింది, పుట్టినప్పటి నుంచే దేవుని ప్రత్యక్షత పుట్టాడు. ఫిలిష్తీయులను ఎదిరించాలి, ఫిలిష్తీయులకు నువ్వేం చేయాలంటే దూరంగా ఉండాలి, మీ ప్రజలకు క్షేమాభివృద్ధిని చేయాలి. సో కనుక నువ్వు ప్రత్యేకించబడిన వాడు అని అంటే సంసోను ఏం చేస్తాడో తెలుసా? ఫిలిష్తీయుల యొక్క చేతుల్లో చేయి గెలిపి నాశనం అయిపోయాడు. ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. పరలోకానికి చూడాల్సినటువంటి సంసోను ఈ భూలోకాన్ని కూడా చూడలేకపోయాడు. పరలోకాన్ని చూడాల్సినటువంటి సంసోను ఈ భూలోకాన్ని కూడా చూడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? వాడు చేసినటువంటి తప్పిదం, పాపుల చేతుల్లో చేయి గెలిపాడు. ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నట్లుగా మూల వాక్యం చెప్పుకున్నగా తిమోతి పత్రిక 5:22లో చెప్పిన మాట ఏమిటంటే, ఏ మాట చెప్పుకున్నాం? పరుల పాపముతో తన యొక్క జీవితాన్ని పెనవేసుకున్నాడు, పరుల పాపముతో తన భక్తిని లేదా తన యొక్క జీవితాన్ని కలుపుకుంటూ ముందుకు సాగాడు, పతనమైపోయాడు. పరలోకాన్ని చూడాల్సినటువంటి నేత్రాలు భూమిని కూడా చూడకుండానే పోగొట్టుకున్నాడు. కళ్ళు బీకేశారు ఆయనకి. ఏం చేశారు? బ్రతికి ఉండగానే కళ్ళు బీకేశారు. జాగ్రత్త, పదాక తెలిసి పాపము చేస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పోవడమే కాదు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పోతాయన్న సంగతి జ్ఞాపకం చేసుకో. సంసోనికి ఏమైంది? పరలోక సంబంధమైన ఆశీర్వాదం పోయిందా? భూలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా పోయిందా? రెండూ పోయాయి. ఏం పోయాయి? రెండూ పోయాయి. తెలిసి పాపం చేస్తున్నావేమో, తెలిసి అపవిత్రతో బ్రతుకుతున్నావేమో, తెలిసి నాకు అడిగేవాడు లేడన్నటువంటి భ్రమతో బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. ఎందుకో తెలుసా? తెలిసి నువ్వు పాపం చేస్తే పరలోక సంబంధమైన వాటినే పోగొట్టుకోవడం కాదు, భూలోక సంబంధమైన వాటిని కూడా నువ్వు కోల్పోతావు. ఉదాహరణకి సంసోను పరుల పాపములో పాలిభాగస్తుడయ్యాడు, పరుల పాపములో చేతులు కలిపాడు, పరుల పాపములో నేను కూడా ఉంటానన్నాడు, పరుల పాపముతో తన బ్రతుకుని ఇమిడ్చుకున్నాడు. కనుకనే పరలోక సంబంధమైన దీవెనను పోగొట్టుకున్నాడు, లోకపరమైన దీవెనను కూడా పోగొట్టుకుని శాపకరమైన చావును చచ్చాడు ఆయన. జాగ్రత్త. ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతావు ఆలోచించు. ఇలా ఎన్నో నేను చెప్పగలను, ఎందుకంటే పరుల పాపముతో వారి బ్రతుకును పెనవేసుకొని నాశనాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు మనం ఎవరు అలా ఉండొద్దు. కనుక పరుల పాపములో వారు బ్రతుకుని కాపాడుకొని దేవునిలో ఆత్మీయులుగా ఎదిగి ఆనంద తైలము చేత వారు అభిషేకించబడ్డారు. మోషే చూస్తుంటే కాలేబు, యెహోషువలు, అలాగే యోసేపులు ఆశీర్వదింపబడ్డారు. పరుల పాపముతో చేతులు గెలిపాడు సంసోను, నాశనం అయిపోయాడు. కనుక ఈరోజు మనం ఎలా ఉండాలో దేవుని వాక్యం మనతో మాట్లాడింది. కనుక పరుల పాపముతో కలిసిపోకుండా పరుల పాపమునకు వేరుగా ఉండి భక్తి జీవితాన్ని కాపాడుకొని దేవుని ఆత్మచేత మనమందరము నడిపించబడదుముగాక. అందరూ తలలు వంచండి, మోకరించి ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. చెప్పబడినటువంటి మాటలు దేవుడు మన వినికిడిలో దీవించేటట్లుగా చెప్పబడినటువంటి మాటలు మన బ్రతుకుకు ఎంతో అవసరమైనటువంటి మాటలుగా ఉన్నాయి. కనుక